యెహోవా దేవుడు యేసుక్రీస్తు గురించి ఇస్తున్న సాక్ష్యం. ఏమంటున్నాడు ఆయన్ని? సేవకుడు అనండి. అంటే సేవకుడు అంటే పనివాడు, పరిచార్యము చేయువాడు. అసలు యెహోవా దేవుడికి యేసుక్రీస్తు వారు ఏమవుతారు? కుమారుడు అవుతాడు కదా. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చినప్పుడు పరలోకం నుంచి ఒక శబ్దం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు. యేసుక్రీస్తు వారు శిష్యులను తీసుకొని రూపాంతరపను కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పరలోకం నుంచి ఒక శబ్దం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు. ప్రతి చోట ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్న యెహోవా దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఆయనని సేవకుడు అంటున్నాడు. మన కొడుకుని ఎప్పుడన్నా పనోడు అంటావా మనం? చాలా కొటేషన్స్లో యెహోవా దేవుడు యేసుక్రీస్తు గురించి సంబోధిస్తున్నప్పుడు ఈయన నా కుమారుడు, నా ప్రియ కుమారుడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మాత్రము ఈయన నా సేవకుడు అనే మాటని మనం చూస్తాం.